ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో ప్రస్తుతం మనం జూలై లాస్ట్ వీక్లో ఉన్నాము. లాస్ట్ సాటర్డే అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయబోయే కాన్వాత్ ఫార్మర్ షో గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ నుంచి మనకు పక్కనే ఒక పొలంలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో అక్కడ ఫార్మర్స్ రిలేటెడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి రకరకాల గుర్రాలు, ఆవులు, గొర్రెలు ఈ పోటీలన్నీ నిర్వహించి ఒక సెలబ్రేషన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. నేను కూడా ఫస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ప్రస్తుతం అయితే వెదర్ 14 degrees ఉన్నది. లైట్గా వర్షం పడుతున్నది. పెద్దగా ట్రాఫిక్ లేదు. నేను సరౌండింగ్స్ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి నేనైతే బై వాక్ వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ మేబీ కార్ పార్కింగ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి నేను బై వాక్ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. చాలా దూరం అయితే లేదు. చూద్దాం అక్కడ ఏం జరగబోతుంది ఏంటి అనే దాని గురించి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో అయితే బేసిక్గా ఈ ఫార్మర్ షో అంటే ఏంటి దాని గురించి కొంచెం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అందరికీ అర్థమయ్యేలాగా. ఇది యాక్చువల్గా స్కాట్లాండ్లో జరిగే ఫార్మర్ షో లేదా అగ్రికల్చరల్ షో అని చెప్పేసి అంటారు. అయితే ఇది రైతుల పండుగ లాంటిదన్నమాట. ఇది కేవలం వినోద కార్యక్రమం మాత్రమే కాదు. రైతులు, గ్రామీణ కళాకారులు, స్థానికంగా ఉండే కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి వాళ్ళ ప్రతిభను ప్రదర్శించే ఒక వార్షిక ఉత్సవం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఈవెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి ఈ వ్యవసాయానికి సంబంధించింది అండ్ స్థానికంగా ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారనమాట. సో వర్షం అయితే లైట్గా ఆగింది. మనం ఫీల్డ్ వైపుగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో బేసిక్గా నేను కాస్త రీసెర్చ్ చేశాను ఏంటి పరిస్థితి ఏమని. సో మనకు ఎంట్రీ ఫీజు వచ్చేసి 8 pounds అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ దట్టు ఏజ్ని డిపెండ్ చేసుకొని ఛార్జ్ చేస్తున్నారు. 12 సంవత్సరాలు లోబడిన వాళ్ళకి ఉచితంగా వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు, ఆ షోని ఎంజాయ్ చేయొచ్చు. 12 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 8 pounds అయితే ఛార్జ్ చేస్తున్నారు. అబ్బా, ఈ ఫ్లవర్స్ చాలా మల్లెపూలు స్మెల్ వచ్చినట్టు వస్తున్నాయి. ఇక్కడ నుంచి మనకు స్పీడ్ లిమిట్, నేషనల్ స్పీడ్ లిమిట్ స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ మనం గమనిస్తే స్లో బోర్డ్స్ పెట్టారు. ట్రాఫిక్ స్లోగా వెళ్ళాలని చెప్పి సూచిస్తుంది. సో ఆల్మోస్ట్ మనం పొలం దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము. చూపిస్తాయి అక్కడ దూరంగా టెంట్స్ అన్నీ వేస్తున్నారు. అక్కడే అన్నమాట ఫార్మ్ షో జరగబోతున్నది. అండ్ ఇక్కడ చుట్టూ చూస్తే గ్రీనరీ తోటి మంచి వ్యూ అయితే ఉన్నది. మనం ఇక్కడ రోడ్డు మీద నడిచేటప్పుడు ఎస్పెషల్గా చాలా జాగ్రత్తగా అయితే నడవాలి. వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తాయి. సో వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని అయితే మనం నడవాలి. నడవడానికి ఫుట్పాత్ ఉంటుంది ఈ విధంగా. సో దాన్ని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో అక్కడ కనిపిస్తున్నదే ఆ పొలంలోనే మనకి షోని మొత్తం కండక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ నాకు ఇక్కడ నుంచి ఆ గొర్రెలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి.
ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా వెహికల్ని కంట్రోల్ చేస్తున్నారు. సో దీంట్లో వెళ్తున్నవన్నీ కూడా ఐ థింక్ గొర్రెలు అనమాట. గొర్రెల్ని ఈ విధంగా ట్రక్లో తీసుకెళ్తున్నారు ఆ ఈవెంట్కి. I'll pay by cash. Cash? Yeah. Cash. Fine, up your change here if you want. No, I think, how much is it? సో ఇక్కడ మనం 8 పౌండ్లు అయితే పే చేసి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మనకు ఇక్కడ ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి ఏంటి అని చెప్పేసి. సో మనం మొత్తానికి పొలంలోకి అయితే రీచ్ అయ్యాము. మనకు ఎక్కడైతే ఈ ఫార్మర్ షోని కండక్ట్ చేస్తున్నారో ఆ పొలం దగ్గరికి రీచ్ అయ్యాము. మనకు అక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి 8 పౌండ్లు ఛార్జ్ చేశారు. అండ్ ఒక బుక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బుక్లో మనకు ఈవెంట్కి సంబంధించిన అన్ని విషయాలు మనకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. సో ఈవినింగ్ 6 o'clock వరకు కూడా ఈ ఈవెంట్ కండక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మనం ఇంత లోపల ఏం జరగచ్చు, ఇక్కడ అసలు ఏంటి, ఇక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేసి మీ అందరికి కూడా, నాతో పాటు మీ అందరికి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఈరోజు వెదర్ కాస్త ఇబ్బందికరంగా ఉంది. భయంకరంగా విండి అండ్ లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది. ఓకే, ఎనీహౌ మనం వచ్చాం కాబట్టి ముందుకు కొనసాగిపోవాలి. సో ఇక్కడ మనకు గొర్రెలన్నిటినీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. గొర్రెలన్నీ కూడా రంగులుగా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా లోకల్ ఫార్మర్స్ అన్నమాట. ఈ గొర్రెలకి సంబంధించిన వాళ్ళు. ప్రస్తుతం మనము ఈ గుర్రాలు మొత్తం పార్కింగ్ చేసిన ఏరియాలో అయితే ఉన్నాము. సో ఈ గుర్రాలన్నిటినీ కూడా పెద్ద పెద్ద క్యారవాన్స్లో క్యారీ చేసుకొచ్చేసి ఇక్కడ పార్కింగ్ అయితే చేసి వాటిని అన్నిటినీ కూడా సెటప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీకు వాతావరణం చూపిస్తా. సో క్యారవాన్స్ చాలా పెద్ద పెద్ద క్యారవాన్స్ అనమాట. సో ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళు పర్టికులర్ డ్రెస్ వేసుకొని కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి ఇంత దగ్గరగా గుర్రాలను చూస్తుంటే. అండ్ అక్కడ ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయింది. సో చిన్న గుర్రాలను యాక్చువల్గా పోనీస్ అంటారు కదా. సో ఆ పోనీస్ అండ్ పెద్ద హార్సెస్ని కూడా ఆ రేసింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలామంది ఇక్కడ వీక్షిస్తున్నారు. అండ్ వాటన్నిటిని కూడా క్యాప్చర్ చేస్తాము. సో ఇక్కడ మొత్తము చాలా బాగుంది. కాకపోతే వెదర్ కాస్త ఇబ్బందికరంగా ఉంది. లైట్గా వర్షం పడుతుంది. చాలా గుర్రాలు ఉన్నాయి. ఇన్ని గుర్రాలని ఇక్కడ చూడడం నిజంగా చాలా బాగుంది. హయా చిన్న గుర్రము. What actually happens here? So there's lots of different classes where some of the ponies will be in hand, so, and then they just get marked by the judges. Okay. And then they put them in positions and they get Right. whoever the judge decides the winner gets different rosettes and Okay. things like that. So yeah, there's some young kids here and some older people as well. Some of them will be ridden, some of them will be in hand doing that. So yeah. Right. Thank you. Yeah, no, Thank you it's so alright. much. Yeah. Were you putting it YouTube? Yeah. Instagram? Yeah. Is that what you YouTube. do? Yeah. Right. Thank you.
That's all they are. Why does everybody keep passing? Well done. Excuse me. Excuse me. Eva, go to the other side. Tell Eva to switch sides. The other side. Eva, switch sides. Oh, that will do. Okay. That fella. Oh. It's been awful. Take that one in. Just take one to go in public. Some space, guys. Watch. What does that mean? That was better now. That should just... Go on. Let's do it. సో ఇక్కడ పెద్ద పెద్ద గుర్రాలు వాటిని పెద్దవాళ్ళు రైడ్ చేస్తున్నారనమాట. చిన్న చిన్న గుర్రాలని చిన్నవాళ్ళు పట్టుకుంటూ. సో ఇక్కడ యాక్చువల్గా సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసినట్టున్నారు, 2-3 రింగ్స్ అలా పెట్టి. సో వాటి ఏజ్ని బట్టి వాటి కెపాసిటీని బట్టి సో షో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నదైతే చాలా పెద్ద గుర్రాలు, దీన్ని యాక్చువల్గా రైడ్ చేస్తున్నారు. ఈ చిన్నపిల్లలు అన్నిటికి కూడా వాటిని అలా చేతిలో పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నారు. సో ఇదైతే అసలు మ్యాసివ్, చాలా పెద్దగా ఉంది. వావ్. సో ఇక్కడ మొత్తము ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రింగ్స్ లాగా డివైడ్ చేస్తారు. ఈ రింగ్స్లో మనకు మళ్ళీ దాంట్లో కూడా ఏజ్ని బట్టి సైజుని బట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. సో వాళ్ళ నెంబర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చి షో చేస్తారనమాట. సూపర్. ఇదైతే అసలు చాలా పెద్దగా ఉన్నది. ఓ మై గాడ్. అండ్ అక్కడ మధ్యలో ఉండి ఒక 3 పీపుల్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వాళ్ళు జడ్జెస్ అనమాట. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్లోగా వెళ్ళాలా, స్పీడ్గా వెళ్ళాలా, సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. సో దాని ప్రకారంగా వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేసి జడ్జిమెంట్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళందరూ ఇక్కడ వార్మప్ ఏరియాలో
ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అండ్ ఈ విధంగా క్లాసెస్ ఈ విధంగా డివైడ్ చేశారు. అండ్ రింగ్ 3 అన్నారు కదా, సో ఈ ఫీల్డ్ అనమాట. అలాగా ఇక్కడ నాకు తెలిసి ఇంకొక 2 రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కార్స్ అన్నీ పార్క్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అయి ఉండొచ్చు, లేదా పార్టిసిపెంట్స్ అయి ఉండొచ్చు. అందరి వాళ్ళ పార్కింగ్ స్పేస్ అనమాట. ఇక్కడ కార్లన్నీ పార్క్ చేశారు. ఇప్పుడు పరిగెట్టమని చెప్పారు, సో అన్నీ పరిగెడుతున్నాయి. సో ఇప్పుడు ఇంకా కాస్త స్పీడ్గా పరిగెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సూపర్ అసలు. సూర్యుడు బయటికి వచ్చాడు. ఇక్కడ వచ్చేసి కాస్త చిన్న గుర్రాలు అండ్ వాటిని బై వాక్ తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఇన్స్ట్రక్టర్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సో తర్వాత అందరిని ఒక దగ్గరికి చేర్చారు. సో ఇప్పుడు వాటికి జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సూపర్ అసలు. బాగా వర్షం పడుతుంది.
సో గుర్రాల ప్రదర్శన అయితే ఈ విధంగా నడుస్తూ ఉన్నది ఇంకా. సో ఇంకా మనం ఈ ఫార్మర్ షోలో ఇంకా ఏమున్నాయి ఏంటి అనే దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం.